అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకేనా, కొన్ని పార్టీలకేనా, కొన్ని వర్గాలకేనా? అధికారం కొందరికేనా, డబ్బు కొందరికేనా, అభివృద్ధి కొందరికేనా? జనసేన అది కాదు. జనసేన అభివృద్ధి అందరికీ, కొందరికి కాదు. ఆ రోజులు పోయినాయి. యువత మేల్కొంటోంది. కడుపు మండి ఉన్న యువత మీరు ఓట్లేయించుకుంటున్నారు. ఏదన్నా అడిగితే, ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చినప్పుడే రకరకాల ప్రామిసులు చేశారు. దాదాపు 600 పైచిలకు ప్రామిసులు వాళ్ళ మేనిఫెస్టోలో. నేను అడిగాను, సార్ ఇవన్నీ సాధ్యపడతాయా అన్నాను, మీరు చెప్పినవన్నీ. మీరు నన్ను నమ్మండి, నేను చేస్తానన్నారు. నమ్మాను. నమ్మితే ఏమైంది? ఆ రోజునేమన్నారు? చేయలేదు. అది ఎలా చేయలేదని చెప్పుకోవాలి కదా, మనం అర్థం చేసుకోవాలి కదా, దాని పైకి వస్తాం. ఆ రోజు నేను అడిగింది ఏంటంటే, సార్ ఇది ఎలా సాధ్యపడద్దంటే, మీకెందుకు, నాకు అనుభవం ఉంది, నేను చేస్తానన్నారు. సరే నన్ను నమ్మాక ప్రతిదానికి ఒక కారణం చెప్తారు. ముందుగా ఎందుకు నడిచాను, మీ అందరి మధ్యతో తోటి ఎందుకు నడిచాను, మీ అందరితో కలిసి ఎందుకు నడిచానంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ మీద నడిచాను. నాకు బాధ ఎక్కడ ఉంటుందంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నేను ఆ రోజున సెంట్రల్ హాల్లో ఉన్నాను. సెంట్రల్ హాల్ మెట్లకి మొక్కి నమస్కారం చేసి లోపలికి వెళ్ళారు. నేనేమనుకున్నానంటే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించిన కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన ప్రామిసుల్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీనిని నెరవేరుస్తారు, ఈ ఆశల్ని, ఈ హామీల్ని అని త్రికరణ శుద్ధిగా నమ్మాను. ఎందుకంటే అంత మొక్కారు. అంటే నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తిని. అది కేవలం దండం పెట్టడం అంటే నేను మామూలు వ్యక్తిని కాదు, రాజ్యాంగానికి కట్టుబడి, అంబేద్కర్ ఆశయాలు కట్టుబడి ఉన్న వ్యక్తిని. అక్కడ సెంట్రల్ హాల్లో ఏవైతే చెప్పారో, చట్టసభలో ఏం చెప్పారో నేను పాటించేవాడిని అని త్రికరణ శుద్ధిగా చేస్తారనుకున్నాను. ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఉండి, మనం 5 సంవత్సరాలు కాదు, 10 కాదు, 15 సంవత్సరాలు మనం ఎట్లానే పోటీ చేయాలి పవన్ గారు, మనందరం కలిసి అంటే నేను అలాగే నమ్మాను. ఒక 6 నెలలు అయిపోయింది. నేను ఒకసారి గుర్తు చేశాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు అడిగి ఏం చేస్తారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే, చేసేస్తాం సార్, ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ రాలేదు కదా, ఇంకా మీకు తెలియదు కదా, మీకు పాలిటిక్స్ కొత్త కదా, మీ చిన్నపిల్లలు కదా, మీకు పాలిటిక్స్ మీకు తెలియదు, ఒక 6 నెలలు అవని చెప్తా ఉన్నా. ఇంకో 3 నెలలు అయినాయి. అరే ఇప్పుడేంటండి, ఫస్ట్ బడ్జెట్ రానివ్వండి, అప్పుడు చెప్తాం, అసలు మజా చూపిస్తామని చెప్పారు. సరే చూపించాను. అలాగే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు మొండి చేయి చూపిస్తారు మనకని. అందుకని నేను తిరుపతిలో మనకి అండగా నిలబడి ఒక జన సైనికుడిని చంపేస్తే, కత్తితో పడి చంపేశారు. కారణాలు ఏంటో నాకు తెలియదు, రకరకాల కారణాలు చెప్తారు. కానీ చనిపోతామంటే ఒకటి చెప్పాడు, జై జనసేన అని మటు చనిపోయి చెప్పాడు. ఇది నేను ఊహించుకున్న మాట కదా, అబ్బాయి వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు. అంటే మన మీద అంత నమ్మకం ఉంది. నేను రాజకీయాలకు వచ్చింది అన్ని పార్టీల్లాగా, అంతమంది నాయకుల్లాగా. నేను గెలుస్తానా ఓటమి ఇన్ని నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని మోసం అయితే చేయను, నిజాయితీగానే ఉంటా. ఎందుకంటే అందరూ మోసం చేసి రకరకాల మాటలు మాట్లాడి మిమ్మల్ని అందరూ వంచారు. నేను వంచను. తప్పో మంచో చెడో నేను నిజాయితీగా మీకు చెప్తాను. తర్వాత మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఏదైనా చేయండి, కానీ నేను నిజాయితీగా మాట్లాడతాను సమస్యల మీద. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే మనకు అధికారం మీద ఆశలు. అధికారం మీద ఆశ ఎందుకు? వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి, వాళ్ళు పెరగడానికి, అంతగాని మనకు సేవలు చేయడానికి కాదు. నిజంగా కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్నది చేసి ఉంటే ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఎంత వెనకబడి ఎందుకుంటుంది? ఈ రోజుకి మనకి డ్రైనేజ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. మన ఇచ్చాపురంలో మన 5 మండలాల్లో కిడ్నీ సమస్య ఇంకా అలాగే ఉంది. ఆ రోజు నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని పిలిపించి నేను సమస్యను అమెరికా దాకా తీసుకెళ్లి మాట్లాడితే, ఆ అమెరికన్ డాక్టర్ స్వయంగా వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తాం, మాకు చాలా కదిలించింది మీరు హార్వర్డ్ స్పీచ్లు మీరు చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళు చిన్నగా కదిలారు. 2-3 హెల్త్ సెంటర్స్ పెట్టారు. కానీ నిజంగా చేయాల్సింది కనీసం
చంద్రుడికి నూలు పగలా ఇంతే వాళ్ళు చేసింది. ప్రతి మండలంలో ఇన్ని వేల మంది బాధితులు ఉన్నప్పుడు ఫస్ట్ అది కిడ్నీ డిసీజ్ అని తెలియదు. ఇన్ని బాధల్లో ఉంటే ఈ ఇష్యూని తీసుకొచ్చిన మన జన సైనికుల్ని స్థానిక అధికార పక్షం అనుకోండి, వారికి ఏదైనా పేరు పెట్టండి, మా జన సైనికుల మీద ప్రజా సమస్యలకి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు వారి తల్లిదండ్రులకి పింఛన్లు మీరు ఆపినా కానీ, వారిని బెదిరించినా కానీ, వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ మేము ఊరుకునే వ్యక్తులం కాదు, సహించే వ్యక్తులం కాదు. మీరు దయచేసి తెలుసుకోండి. మేము తల్లి బిడ్డ న్యాయంగా పోతాం. బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, కానీ మేమే బతుకుతాం, మిమ్మల్ని అడగబతుకుతామంటే ఉవ్వెత్తున ఒక కెరటంలో ఒక సునామీలా లభిస్తాం, ముంచేస్తాం. ఆ మాట మర్చిపోకండి. ఇక్కడ ఎవ్వరూ మీరు దౌర్జన్యాలు చేస్తా భయపెడతా ఉంటే చేతులు కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ నాడు పవన్ కళ్యాణ్ లాంటి అలాంటి వ్యక్తి కాదు, చేతులు కట్టుకుని కూర్చున్న వ్యక్తి కాదు, మా జన సైనికులు కూడా అలాంటి వ్యక్తులు కాదు. ఎదురు దాడి చేస్తాం, జాగ్రత్త. మీరు ఇష్టానికి మమ్మల్ని బెదిరించకండి, ఇష్టానికి మమ్మల్ని కేసులు పెట్టకండి. మేము ప్రజా సమస్యల కోసం వచ్చాం రాజకీయాల్లోకి.